జిల్లా కలెక్టరేట్ సర్వశిక్ష అభియాన్ ఒప్పంద ఉద్యోగుల నిరాహార దీక్షలు చాలీచాలని వేతనాలతో దుర్భర జీవితాలను వెల్లదీస్తున్నామని తమ ఉద్యోగాలను పక్కా చేయాలని కోరుతూ సర్వశిక్ష అభియాన్ ఒప్పంద ఉద్యోగులు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు నిరాహార దీక్షకు దిగారు. గత 20 సంవత్సరాలుగా తక్కువ వేతనంతో పనిచేస్తున్న తమ ఉద్యోగాలను పక్కా చేయాలని కోరుతూ అనేక మార్లు ప్రభుత్వంతో మొరపెట్టుకున్నారు. అయినా కూడా పట్టించుకోవడం లేదని ఉద్యోగుల సంఘ నేత ఎల్కపల్లికి శ్రీనివాస్ ఈ సందర్భంగా కోరారు. ఇక తాము అధికారంలోకి వస్తే తమ ఉద్యోగాలను పక్కా చేస్తానని హామీ ఇచ్చిన రేవంత్ తీరా అధికారం చేపట్టాక మాట మారుస్తున్నారని దుయ్యబట్టారు. ఇక ఇప్పటికైనా సీఎం రేవంత్ స్పందించి తమ కాంట్రాక్ట్ ఉద్యోగాలను పక్కా చేసి ఆదుకోవాలని కోరారు. ఈ దీక్ష కార్యక్రమంలో సంఘం నేతలు ఆంజనేయులు పాల్గొన్నారు. దీక్ష చేస్తున్న సందర్భంలో ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు హన్మకొండ దీక్ష శిబిరానికి వచ్చి మీ యొక్క సమస్యలు మాకు తెలుసు, మీ సమస్యలని మాకు అన్నీ తెలుసు, ఖచ్చితంగా మేము మా ప్రభుత్వం రాగానే తప్పకుండా మిమ్మల్ని అందరినీ సచివాలయం పిలుచుకొని మీ సంఘ నాయకులందరినీ కూడా పిలుచుకొని తప్పకుండా ఛాయాదారుల లోపల మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అప్పుడు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఇప్పటి వరకు నెరవేరలేదు. ఈ సంవత్సర కాలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులకి మంత్రివర్యులకు కూడా మేము శాంతియుత క్రమంలో వినతిపత్ర రూపంలో మా సమస్యలన్నీ తెలియజేయడం జరిగింది. వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భంలో కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేవు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా అయిన తర్వాత తప్పకుండా మీ సమస్యలను పరిష్కరిస్తున్న సందర్భం. సంవత్సరం వెయిట్ చేసినప్పటికీ కూడా సీఎం గారు ఇచ్చినటువంటి హామీ ఇప్పటివరకు కూడా నెరవేరకపోవడం వల్ల మేము శాంతియుత నిరోధక సమ్మెకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్ల ముందు నిరోధక సమ్మె చేయడం జరుగుతుంది.